బ్లాగ్ షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే. రాఖీ ప్లేట్ అయితే రెడీ చేస్తాను. ఓకే ఓకే, డైరీలో కూడా రాసుకోవచ్చు కదా. ఇదేంటి స్పెషల్? హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే సాటర్డే. మా మార్నింగ్ పెద్ద వర్షంతో స్టార్ట్ అయింది. ఇంకా వర్షం పడుతూనే ఉంది బాగా. మీ ఏరియాస్లో వర్షం పడుతుందా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేనైతే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను. ఈరోజు అమ్మవారికి ఉద్యాపన ప్లస్ మన సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ అలానే ఉంటుంది కదా, ఆ రెండింటి అరేంజ్మెంట్స్ కోసం అయితే వచ్చేసాను అనమాట. బ్లాగ్ షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చివరి వరకు చూడొచ్చు. ఇక్కడైతే నేను అమ్మవారికి ఉద్యాపన ముక్కి ఏదైనా నైవేద్యం పెట్టి ఉద్యాపన చెప్తాను కదా, సో దానికోసమని సేమియా కేసరి అయితే చేద్దాం అనుకుంటున్నా సింపుల్గా. నిన్న ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ చేసేసాను కదా, అది సంగతి. ఈరోజు యూజువల్గా రవ్వ కేసరి చేస్తూ ఉంటా. సేమియా కేసరి అయితే మా అమ్మాయికి ఇష్టం కదా, ఇది చేద్దాం అనుకున్నా ఈరోజు. సో సేమియా కేసరి అయితే చేసేసి ఫస్ట్ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత స్లోగా అయ్యేవారికి అన్నీ రెడీ చేసి మళ్ళీ అక్కడ వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చెప్పడం మర్చిపోయాను, ఈ బ్లాగ్ అయితే లేట్గా వస్తుంది కానీ మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్ టు యూ ఆల్. అది సంగతి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంతకీ మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఏంటనేది నాతో చెప్పడం మర్చిపోకండి. మా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ ఆల్రెడీ వచ్చేసింది. మీ అందరూ చూస్తుంటే కనుక ఎలా ఉంది ఏంటి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంట్రోలో చెప్పినట్టే వర్షంతో డే అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ నైట్ వరకు డ్రిజిల్ అవుతూనే ఉంది. ఫుల్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది అంత పెద్ద వర్షం. ఇక్కడైతే నేను సేమియా కేసరి చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కలశం అమ్మవారి ఉద్యాపన అన్నాను కదా, దాన్ని ఉద్వాసన అని కూడా అంటారు. రెండిట్లో ఏది కరెక్టో నాకు తెలియదు, నేను అన్నది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా నాతో చెప్పండి. అండ్ ఇక్కడ సేమియా కేసరి చేయడం చాలా సింపుల్. ఈరోజు బెల్లంతో కాదు షుగర్తోనే చేశాను. నేను కూడా బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను. మీరు ఏ మెజర్మెంట్తో సేమియా తీసుకుంటారో ఆ మెజర్మెంట్తో షుగర్ తీసుకొని సేమియా ఫ్రై అయిపోయిన తర్వాత షుగర్ వేసి దగ్గరకు చేసేసి ఫైనల్గా నెయ్యితో డ్రై ఫ్రూట్స్ వేసేయడమే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే అమ్మవారికి పూజ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ అయి ఉండొచ్చు, చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉండొచ్చు. మేమైతే అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని దీపారాధన చేసుకున్న తర్వాత ఉద్వాసన మంత్రం చెప్పి కలశం కదిపిన తర్వాత దీపారాధన కొండెక్కాక ఈ ఐటమ్స్ అన్నీ తీసేస్తాం కదా, తీసాక ఆ వాటర్ అంతా కొంచెం ఇల్లంతా చల్లేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని మొక్కలకి వేసేసుకోవచ్చు. సాక్షాత్తు అమ్మవారిని ఆవాహన చేసి మనం ఈ కలశానికి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ వాటర్ చాలా పవర్ఫుల్ అనమాట. కొంతమంది కలశంలో బియ్యం పోసుకుంటారు కదా, బియ్యం పోసిన వాళ్ళు ఆ బియ్యాన్ని నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ కలశం మీద కొబ్బరికాయని ఏం చేయాలి, ఇది నెక్స్ట్ వచ్చే డౌట్ కదా. ఆ కొబ్బరికాయని మీరు యూజువల్గా స్వీట్ చేసుకుంటే మంచిదని చెప్తారు, మీరు ఇంట్లోకి నార్మల్గా కూడా వాడేసుకోవచ్చు. నేను మరీ అంత పర్టికులర్గా ఏం పట్టించుకోను, యూజువల్గా స్వీట్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఏముంది అందులో కాస్త బెల్లం వేసామంటే కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోద్ది కదా, అలా స్వీట్ కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా నేను అమ్మవారికి నైవేద్యం పెట్టి ఉద్వాసం చెప్పాలి కాబట్టి నైవేద్యం చేస్తాను. ఈలోగా క్రికెట్ ఎలాగో లేదు, ఈరోజు రక్షాబంధన్ హాలిడే కాబట్టి మా అమ్మాయి కూడా లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయింది. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం రెడీ చేసుకుంటూనే సాటర్డే పిండి దీపాలతో పూజ చేసుకుంటాను కాబట్టి అది కూడా రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ పిండి అంతా కలిపి నానడానికి పెట్టేశాను.
ఇంకా అలా ఈ పూజ చేసేసుకున్న తర్వాత మేము ముగ్గురం అయితే కూర్చొని ఆ పూజ కూడా చేసేసుకుంటాం. ఇలా అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగిందనే చెప్పాలి. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ ఫైనల్గా అమ్మవారికి హారతి ఇచ్చేసి ఆ తర్వాత ఆ పూజలు అయితే కూర్చుంటాం. నేను చాలాసార్లు మీతో చెప్పినట్టే పూజలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకోండి. కలశం పెట్టుకున్నా, అమ్మవారిని పెట్టుకున్నా, ఎలా పెట్టుకున్నా సరే మనస్ఫూర్తిగా మీరు ఎంత ఏకాగ్రతగా మనసంతా అక్కడ పెట్టి ఎంతసేపు దేవుడి ముందు కూర్చుంటున్నారు, ఎంతసేపు పూజ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ అలంకరణ అంతా చూడడానికే మంచి మనసు అండ్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ అని నేనైతే నమ్ముతాను. దేవుడి ముందు గంటలు గంటలు కూర్చోవసరం లేదు. 10 నిమిషాలు కూర్చున్నా సరే అన్ని విషయాలు మర్చిపోయి మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర ఏకాగ్రతగా పూజ చేసుకోవాలనేది నా ఫీలింగ్. ఫైనల్గా వెంకటేశ్వర స్వామి పూజ కూడా అయిపోయింది. ఈరోజు ఈ వర్షం ఎఫెక్ట్ వల్ల కోకోనట్ దొరకలేదు. నేను నిన్నే 3 తెప్పించాల్సింది, మర్చిపోయి నిన్న 2నే తెప్పించాం. కలశానికి అలా యూజ్ చేసేసుకున్నాం, ఒకటి అమ్మవారికి. ఈరోజు అయితే ఇలా అయితే రెడీ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే రక్షాబంధన్ సెలబ్రేషన్స్ ఎవరికి అనుకుంటున్నారా? మా వారికి ఓన్ సిస్టర్స్ లేరు, కజిన్స్ ఉన్న దూరంగా ఉంటారు కాబట్టి మా అమ్మాయి కడుతుంది ఎవ్రీ ఇయర్ వాళ్ళ డాడీకి. బన్ను కూడా కడుతుంది. సో అందుకే ప్లేట్ రెడీ చేశాను. పూజ అయిపోయింది ఇప్పటి వరకు, చూసారు కదా. అమ్మవారి ఉద్యాపన, వెంకటేశ్వర స్వామి పూజ అన్నీ అయిపోయినాయి. శ్రావణ శనివారం ఎవ్రీథింగ్. ఇంక ఇప్పుడు రాఖీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనమాట. అది సంగతి. రెడీ అనా? తీసుకో ప్లేట్. Yes, she is all ready to go. You know the process కతల్లి. ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు నాన్న. బన్ను కూడా పెట్టే ఒకేసారి. థ్యాంక్ యూ అక్క. నువ్వు నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు? కూర్చో. అక్కడ సేమ్ అలానే ఇలా మా రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇలానే సింపుల్గా అవుతాయి. నాగ్పూర్లో ఉన్నప్పుడు చాలా బాగా చేసుకునేవాళ్ళు అందరం కలిసి ఆ సొసైటీలో, బాగుండేది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఏంటక్క ఇది? సో స్వీట్ ఆఫ్ యూ అక్క. కూర్చోండి, ముగ్గురు అది ముందు పెట్టుకున్న ఫుడ్. హలో, హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. ఇది రాఖీస్ చూపించండి బాబు. బాగుంది, వెరీ నైస్. పన్ను నీది? ఎస్, డోరేమోన్. క్యూట్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. ఏంటి బాబు, రిత్తుకి ఏమి ఇవ్వలేదే? ఓకే, ఏదో ప్లాన్ చేద్దాం. ఆలోచిద్దాం. ఓకే, సంథింగ్ యూస్ఫుల్. చూసారా, అడిగే వరకు సైలెంట్ కూర్చుంటారు. అలా ఉంటుంది. అడగాలమ్మా, అడిగితేనే గిఫ్ట్లు వస్తాయి, లేకపోతే వీళ్ళంతా ఇచ్చే టైపు కాదు. ఏం బాబు, ఇది అన్యాయం కదా. ఓకే, లెట్స్ సీ. ఇంక ఇప్పుడైతే నిన్న వీడియోలో చెప్పినట్టే మన రిత్తు వాళ్ళ బుజ్జి తమ్ముడు ధ్రువన్ రిత్తుకి ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూసేద్దాం. బ్రేస్లెట్ అని చెప్పాను కదా, ఇదే. బటర్ఫ్లై అంటే ఎందుకో తెలీదు, నాకు మా హస్బెండ్కి అదొక ఎమోషన్లా అనిపిస్తుంది. అది మా అమ్మాయికి కూడా వచ్చేసింది మాకు తెలియకుండానే. ఇది మంచి పర్పుల్ కలర్ ఎనామిల్ ఉన్న బటర్ఫ్లై అనమాట. ప్యూర్ సిల్వర్. ఇదైతే చాలా చాలా బాగుంది.
అండ్ రితు అయితే అసలు తీయట్లేదు హ్యాండ్ నుంచి. స్కూల్కి నాట్ అలౌడ్ కాబట్టి పెట్టుకోదు, కానీ హాలిడేస్లో మాత్రం పెట్టుకునే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్, రమ్య అండ్ ధ్రువన్. అక్కకి నీ గిఫ్ట్ చాలా చాలా బాగా నచ్చింది, అసలు హ్యాండ్ నుంచి తీయట్లేదు అక్క. షీ ఈజ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హలో, ఇప్పుడైతే మనం ఒక హ్యాపీ ఫేస్ చూద్దాం. మార్నింగ్ రక్షాబంధన్ తర్వాత ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేయలేదు నేను. లంచ్లో సాంబార్ చేసి రైస్ వండేసాను అంతే, అప్పడం వేపేసా. ఇంకా సాంబార్ చాలాసార్లు చూస్తుంది కదా, సో దాన్ని స్పెషల్గా నేను రికార్డ్ చేయలేదు. బట్ నిన్నటి ఎఫెక్ట్ అయితే చాలా ఉంది, చాలా టయర్డ్గా అనిపించడం వల్ల ఇంకా అలా ఎక్కువసేపు నిద్రపోయాను. అందుకే నేనేం బ్లాగ్ రికార్డ్ చేయలేదు. బయటికి కూడా వెళ్ళొచ్చాం గోమాతకి పెట్టడానికి పిండి దీపాలు, అవి ఎక్కడ నాకేం రికార్డ్ చేయాలనిపించలేదు, చేయలేదు. సో ఫైనల్గా మా అమ్మాయి రాఖీ గిఫ్ట్ అయితే వచ్చేసింది. సో అందుకే చాలా హ్యాపీగా ఉంది. హాయ్ తల్లి. ఏంటి ఇంతకి గిఫ్ట్? జర్నలింగ్ కిట్. ఓకే, నీకు ఎప్పటి నుంచో కావాలని ఉంది, చూపిస్తావా మరి? yes. ఏం చేస్తారు అందులో? ఇందులో ఏం చేయరు, ప్లేసెస్ ఐ వాంట్ టు ట్రావెల్ లాంటి మన గురించి మనం ఏమైతే రాసుకోవాలనుకుంటున్నాం, లైక్ ప్లానర్ కానీ. ఓకే, డైరీలో కూడా రాసుకోవచ్చు కదా. ఇదేంటి స్పెషల్? ఇందులో స్పెషల్ గా మనం డెకరేట్ కూడా చేసుకోవచ్చు. లైక్ డెకరేటింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా. ఏంటి ఇదంతా స్పెషలా బాబు? ఏం లేదు, జర్నలింగ్ పిల్లలకి ఇంట్రెస్ట్. ఇది మన పాజిటివ్ స్క్రాప్ బుక్ అలాగా, స్క్రాప్ బుకింగ్ టైప్ జర్నలింగ్. ఇది మన పాజిటివ్ మైండ్ సెట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, లైక్ యూ టెల్ ఇన్ వీడియోస్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలండి. ఓకే సరే, క్లోజప్ లో చూపిస్తావా మరి? యా షూర్, ఓపెన్ చేసి. ఓకే, ఓపెన్ చేయి తల్లి. టాటా. విత్ హ్యాపీ ఫేస్. డాడీకి థ్యాంక్ యూ చెప్పావా? చెప్పేసాను, ఇవ్వగానే చెప్పేసాను నేను థ్యాంక్ యూ. ఓకే, ఈ కవర్ ఎందుకు చింపడం? టాటా. ఓకే, లెట్స్ కీప్ దిస్ aside. సో ఒక నిమిషం. ఫేస్ చూపించకుండా చూపించాను. సో టేప్స్ అదే డెకరేషన్ కోసం. సో ఇది మెయిన్, ఇది డైరీ ఐఎమ్ గోయింగ్ టు రైట్. ఓకే, ఇది నార్మల్ డైరీలో కూడా చేసుకోవచ్చు కదా తల్లి, జర్నలింగ్ అని దీనికి ఒక పేరు బాబు మళ్ళా. ఇదిగో ఇలా రాయడానికి. మై ఫ్యామిలీ, మై హోమ్. నీ దగ్గర ఇంతకు ముందు అది ఉంది, స్క్రాప్ బుక్. స్క్రాప్ బుక్ అదే అంటున్నా, అలాంటిది ఇది కూడా similar. ఆల్మోస్ట్ టైప్. అది ఇంకా కాస్ట్లీ అసలు. ఇవన్నీ ఖాళీ రాసుకోవాలి. అది ఇంకా కాస్ట్లీ అండ్ బిగ్ వన్, బట్ యూ పాడు చేసేసింది దాన్ని. యాక్చువల్లీ అది అయిపోయినాయి, ఇది నేను చేసేసాను ఆల్రెడీ. అందులో పాజిటివ్ బౌండరీస్, Okay. డ్రైన్ మై ఎనర్జీ. అదే ఇంకా ఇలా డిఫరెంట్ ఇవి రాయడానికి యా, ఐడియాస్. ఇలా వైట్ ప్లెయిన్ పేపర్ మీద కూడా రాయొచ్చు. ఇదిగోండి. ఓకే, హ్యాపీ హ్యాపీ రేడియేషన్. చూపించు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ది రేడియేషన్స్ అన్ని నింపచ్చు, అదే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఊరికే పిల్లలకి అంతే. సో దాని తర్వాత Decoration నేను కి. ఆల్రెడీ చూపించాను కదా డెకరేషన్ కి టేప్స్, వాషీ టేప్స్ కొత్తగా వచ్చినాయి. ఇవేవో స్ప్రింగ్ మ్యాగ్నెట్ బుక్, మ్యాగ్నెటిక్ బుక్ మార్క్. ఓకే, డెకరేషన్ మెటీరియల్ ఇంకా అవన్నీ. బేసిక్ డెకరేషన్, Spirals. అది డెకరేట్ చేయడానికి రాసిన. ఇది ఒకటే సెపరేట్ గా. అండ్ ఇవి స్టిక్కర్స్ సేమ్ ఇవే ఇచ్చాడు అందులో కూడా. సిమిలర్. వెనకాల కూడా బ్యూటిఫుల్ ఉంది. అందులో ఏమైనా పెట్టుకొని కోట్ ఏమైనా రాసుకోవచ్చు. I'm really happy. సో యూ స్టార్ట్ డూయింగ్ జర్నలింగ్ అనమాట. Yeah, whenever I get free time. ఓకే, టర్మ్ 1 తర్వాత స్టార్ట్ చేయమ్మా, ఎలాగో సెప్టెంబర్లో టర్మ్ 1 ఉంది కదా. Yeah, next month. Exams తర్వాత. Yeah. ఓకే, సో హ్యాపీ. Full happy. సో థ్యాంక్ యూ డాడీ. Thank you very much, Daddy. ఆల్వేస్ వెల్కమ్ తల్లి, ఎంజాయ్. Tada. బాయ్. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చారు కదా, అలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తుంది మా అమ్మాయి. సో అది ఈరోజు డిన్నర్కి అయితే సింపుల్గా పునుగులు వేసేస్తాను కాబట్టి ఇంకేం నేను రికార్డ్ చేయట్లేదు, నాకు మళ్ళీ కూడా నిద్ర వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. Bye. బాయ్. Bye.